వందనాలండి. ఈరోజు జూన్ 16 ఇతరులతో పంచుకొనుటకు ఇష్టపడాలి అనే విషయము జ్ఞాపకం చేసుకుందాం. 1 తిమోతి 6:17-19 వరకు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును, సత్క్రియలను ధనం కలవారును, ఔదార్యం గలవారును, తమ ధనంతో ఇతరులకు పాలిచువారై ఉండాలని వారికి ఆజ్ఞాపించుము. ఎఫెసు పట్టణము సంపదలతో నిండిన పట్టణమైనందున సంఘంలో కూడా ధనికులు అనేకులు ఉండి ఉండొచ్చు. అధిక సంపద ఉన్న వారికి బాధ్యతలు కూడా ఎక్కువ ఉంటాయని వారికి బోధించమని పౌలు తిమోతికి చెప్తూ ఉన్నాడు. నీకు సంపద ఎక్కువ ఉంటే దేవుని కృతజ్ఞతలు చెప్పు. గర్వించి ధనంపై ఆధారపడకూడదు. ఆ ధనాన్ని మంచి చేయటానికి వాడాలి. మంచి పనులు చేయొచ్చు, కరుణ కలిగి పంచుకొనుడి అని చెప్తూ ఉన్నాడు. మన యొద్ద ఎంత ధనమున్నా దేవుడు మనకిచ్చిన సంపద అంతా కూడా ఆయన ఆధీనంలోనే ఉందనే సత్యము మన జీవితంలో కనపడాలి. ఇహలోకపరంగా ఎక్కువ సంపద ఉండుట పాపం కాదు, కానీ దాన్ని తోటి మానవులకు మంచి చేయుటకు ఉపయోగించి దేవుని మహింపరచాలి. 1 తిమోతి 6:10 ప్రకారము ధనాపేక్ష సకల పాపములకు మూలం, కానీ ధనం కాదు. లేఖనాలు దురాశను ఖండిస్తున్నాయి. చాలాసార్లు అధిక ధనము శాపం అవుతుంది. కేవలం ధనం మనకు సంతోషాన్ని తేలేదు. ప్రపంచంలో అత్యంత ధనికులు అత్యంత సంతోషహీనులుగా ఉన్నారు. బోధించుట, పాటలు పాడుటలాగా ధనం సంపాదించుట కూడా దేవునిచ్చిన వరమే. ఇహలోకపరమైన అశాశ్వతమైన ధనమును నమ్ముకోకుండా జీవం గల దేవుని నమ్ముకోమని ధనవంతులకు చెప్పమని తిమోతికి పౌలు చెప్తూ ఉన్నాడు. మనకి ఈ లోకంలో సుఖంగా ఉండుటకే ఇచ్చిన సంపదను బట్టి ఆనందించాలి అంటే దేవుని మహిమార్థం ఉపయోగించాలి. ప్రతి వ్యక్తి బీదవాడైనా ధనికుడైనా తనకు దేవుడిచ్చిన సమస్తానికి గృహ నిర్వాహకుడై ఉన్నాడు. మనకివ్వబడిన సమయము, సంపద, సామర్థ్యములకు దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఇతరులతో పంచుకొనుటకు సిద్ధంగా ఉండాలి అని పౌలు అంటున్నాడు. అక్కడ వాడబడిన పదానికి అర్థము నీ చెయ్యి తెరువు అని. చేతులు తెరిచి ఉంచుకొని ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనం ధనం కూడబెట్టుకుంటూ ఉంటే దురాశాపరులు, పిసినివారిగా అయిపోతాం. మన ఆత్మీయ ఎదుగుదలకు ఇచ్చుట ఒక కొలమానము అని తెలుసుకోవాలి. మనం గోడౌన్లు కాదు, కానీ ప్రవహించే గొట్టాల వలె ఉండాలి. మన నుండి ధనము బయటికి ప్రవహిస్తూ ఉంటే దేవుడు ఇంకొక వైపు నుంచి పంపుతూ ఉంటాడు. మన యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చిన ఆశీర్వాదాలు ఇతరులతో పంచుకొనుట ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. దయమైడ యేసునాయన స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి, మేము ఇతరులతో పంచుకునేది నేర్పించమని వేడుకొంచున్నాం తండ్రి. ఇతరులకు ఇవ్వడం కూడా అది మీరు ఇచ్చే వరం తండ్రి. ఆ వరాన్ని మాకు ఇవ్వమని తండ్రి, దానికి కావాల్సిన అన్నీ కూడా మీరు వనరులు ఇస్తున్నందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ అందరికీ ఈ విషయం నేర్పించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.